గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. గురువుగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎంతో మందికి మంత్రదీక్షలు ఇవ్వటం జరిగింది. నిజంగా ఎంతోమంది కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి వాళ్ళు గురువుగారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవటం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఆ కష్టాలని దాటేసి ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా గురువుగారితో మంత్రదీక్ష తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. స్వతహాగా అది నాకు ఎలా తెలుసు అని అంటే చాలామంది నన్నే అడగటం జరిగింది, గురుగారు ఎప్పుడు వస్తారు, ఎలా కలవచ్చు, ఎలా గురుగారిని అప్రోచ్ అవ్వచ్చు, మేము వారి దగ్గర ఇలా తీసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పి. అందుకనే నేను ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరి ఎన్నో విషయాలు మనకు కూడా మన ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి విషయాలు వచ్చినప్పుడల్లా వారు వివరిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అందులో భాగంగా కొన్ని మంచి మంచి విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారని నేను అస్సలు అడగను. ఏమంటాను నేను, ఎలా ఉన్నానంటే అమ్మ దయ బ్రహ్మాండంగా ఉన్నారు. అంతే, నిజంగా బ్రహ్మాండంగానే ఉంటారు. ఎప్పుడు కూడా అలా నవ్వుతూ నవ్విస్తూ మనం ఎంతసేపు మాట్లాడుకున్నా సమయమే తెలియదు. ఇంటర్వ్యూ ఖచ్చితంగా 2 గంటలు కూర్చుంటాం ఎప్పుడైనా. ఉందంటారా? అంటే ఇండైరెక్ట్ గా ఈసారి కూడా మీరు 2 గంటలు కూర్చోవాలని నేను చెప్తున్నాను అనమాట. తప్పకుండా రిక్వెస్ట్ నాది. తప్పకుండా. అయితే గురుగారు, మరి వారాహి అమ్మవారు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ముఖ్యంగా మనకి ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో కొంతమంది దేవతలని కొన్ని ప్రత్యేక విధానాల్లో ఆచరించే విధానం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అందులో భాగంగా వారాహి అమ్మవారు. మరి ఈవిడ ఉగ్రరూపం అంటారు, కానీ ఆరాధించడానికి అందరూ ఇష్టపడుతున్నారు. అసలు ఆరాధించవచ్చు అంటారా ఈవిడ్ని? మీ ఇంట్లో మీ పిల్లలు తప్పు చేశారు అనుకోండి, పదే తప్పు చేశారు అనుకోండి, మీ ఫేస్ అప్పుడు ఎలా ఉంటుంది? అంతే, అమ్మవారి రూపమే ఉగ్ర. మరి విదిత ఉగ్ర రూపం అని నేనంటే మీకు ఎలా ఉంటుంది? ఆ టైంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఒకటి ఉంది. వ్యవస్థలో కూడా పోలీసులు అంటారు. పోలీసులు ఏంటి? దొంగతనం చేసే వాళ్ళు కొడతారు కానీ అందరినీ కొట్టుకుంటూ కూర్చోరు. అంతే. ఆ పోలీసులు ఉండాలి, డాక్టర్లు ఉండాలి, లాయర్లు ఉండాలి, టీచర్లు ఉండాలి, ఐ డ్రీమ్స్ ఉండాలి. ఇవన్నీ జరుగుతున్న అందరికీ తెలియడానికి ఒక్కొక్క వ్యవస్థకి ఏమేమి కావాలో ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే దేవతా స్వరూపాలు అన్నీ సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. అన్ని దేవతలు ఒకటే, అమ్మే. ఆ పరబ్రహ్మ స్వరూపమే, బ్రహ్మలో కూడా అమ్మ ఉంది చూసారులో. ఆ పరబ్రహ్మ స్వరూపమే అమ్మ వారాహిలా వచ్చింది. చాలాసార్లు ఒకసారి మీకు చెప్పినట్టు, రాహ్ అంటే చీకటి, వా అంటే వరద అభయం. చీకట్లో అంటే అజ్ఞానంతో తను పుట్టించినటువంటి తన జీవి తప్పులు చేస్తుంటే పదే చెప్పినా వినిపించుకోకుండా శాస్త్రాల్లో చెప్తోంది, గురువుల చేత చెప్పిస్తోంది, పుస్తకాల్లో చెప్తోంది, అనుభవంలో చెప్తోంది, కష్టాల ద్వారా. ఎన్ని చెప్పినా వినిపించుకోవట్లేదు వీడు, అట్టే వెళ్తున్నాడు. అలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం వారాహి అవతారం. ఆవిడ అవతారం, ఏ అవతారం చూసినా కూడా మనకి గొప్పతనం ఏంటంటే, హిందూయిజంలో అవతారం చూస్తే తత్వాన్ని మీరు వర్ణించేయగలరు. సరస్వతి వేణ పెట్టుకుంటుంది, హంస వాహనంలో హంస అంటే ఉత్కృష్టమైనటువంటి నాయన ఎవరో తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చేది సరస్వతి. సరస్వతి ఆనందాన్ని ఇచ్చేది. జ్ఞానం అంటే ఆనందం. హ్యాపీగా ఎలా ఉండాలి, ఎలా ఉంటావో తెలీదు, హ్యాపీగా నువ్వు హ్యాపీగా ఉండి ఇంకోళ్ళని హ్యాపీగా ఉంచడం ఎలాగా అని ఇచ్చేది సరస్వతి. నాదానికి సంకేతం. ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఒక నాదం ద్వారా మీకు అర్థమవుతుంది. నేను పదాలు అక్షరాలు అని వచ్చినా కూడా నోట్స్లో సంగీతం చూస్తే అదొక నాదం. ఈ నాదానికి కూడా నేనే అధిష్టాన దేవత అని వీణ పట్టుకుంది. హంస, వీణ ఇవన్నీ కూడా కమలము, ఆవిడ తత్వాన్ని. అలాగే వారాహి తీసుకుంటే బోర్ ఫేస్ అంటారు. వరాహం కాదు, యాక్చువల్గా బోర్. దానికి ఒక రకమైన మృగం, దానికి ఒక టస్క్ అంటారు, కొమ్ము ఉంటుంది.
ఈవిడ ఏం చేస్తుంది, హ్మ్. ఈవిడ కూడా లక్ష్మీ స్వరూపమే. ఆహా! ఆ, ఆ! ఆవిడ ఆ లక్ష్మి మామూలు మహాలక్ష్మి ఏంటి, అలంకరణ, అలంకారం. డెకరేషన్ చేస్తుంది, అవును. చక్కగా ఇల్లు బాగానే ఉంటుంది. కానీ డెకరేషన్ ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంటే మీరు డెకరేషన్ తోరణాలు కడితే ఎవడైనా వస్తారు చెప్పండి? ఆ! దుమ్ము దులపాలి కదా. అంతే. ఆ దుమ్ము దులిపి తల్లే వారాహి. ఓహో! అంచేత ఆవిడ మొహంలో ఈ కొమ్ముతోటి ఇలా పొక్లీన్లా తవ్వి హ్మ్. లోపల కుళ్ళు తీస్తూ ఉంటుంది. అంటే మనకు పట్టిన అది మనకు తెలియకుండానే ఉన్నాయి. ఆ! నీకు తెలియదు, నేను మంచివాడిని అనుకుంటూ ఉంటాను. నేనేమంటాను, ఎవరైనా నన్ను విసిగితే నేను అరుస్తాను. ఎందుకండి గురువుగారు మీరు అరవకూడదు కదా! ఆ! ఏవండీ ఎవరైనా అలా విసిగిస్తే ఎవరికైనానని అని నేను సముదాయించుకుంటున్నాను. అవును. నేను ఎక్కడ మర్చిపోతున్నాను, ఒక జీవిగా నాకది తప్పు అన్న హ్మ్. సంగతి నేను మర్చిపోతున్నాను. ఆ! ప్రతి దానికి నేను ఒక సమర్థింపు చెప్పుకుంటాను. అంటే లోపల ఉంది కుళ్ళు. హ్మ్. ఆ కుళ్ళుని నాకు తెలియకుండా ఉన్నటువంటి కుళ్ళుని తవ్వి తీసిదే వారాహి. ఓహోహో! లోపల బయట కూడా. వారాహి అంటే ఐం గ్లౌం వారాహ్యే నమః అని లఘువారాహి. తర్వాత చెప్పుకున్న వారాహి నవరాత్రులు వస్తాయి. అవును. ఆ వారాహి నవరాత్రుల్లో నా వరకు మా గురువుగారు అమృతానంద సరస్వతి వరకు మేము చెప్పేది ఏంటంటే, ఈ చిన్న మంత్రాన్ని దీక్ష లేకపోయినా చేయొచ్చంట. కొంతమందికి ఇష్టం ఉండదనుకోండి అలా చెప్తే. అవును. ఈ లఘు వారాహి అన్న మంత్రాన్ని హ్మ్. దీక్ష లేకపోయినా దక్షతతో ఉండడమే దీక్ష అండి. దక్షత అంటే గురువుగారు నియమనిష్టలు. నియమం. ఇది నేను చేసి తీరాలి హ్మ్. అని ముందు అనుకోవాలి. ఆ! ఆ డిసిప్లిన్ తర్వాత ఎలా మారుతుందంటే, ఇది చేయకుండా ఉండలేను. అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారాలి. అన్నం తినడం నాకు అలవాటు లేదండోయ్. ఆ! మా అమ్మ అలవాటు చేస్తేనే మనకు అలవాటు వచ్చింది. అవునా? వాస్తవం. పాలు తాగు, పాలు తాగు, పాలు తాగుంటే పాలు తాగుతూనే ఉంటాను. అంతే. అన్నం అలవాటు చేసింది. హ్మ్. అలాగా ఈ దీక్ష అనేది దక్షతగా మంత్రం అలవాటు అవ్వాలి. హ్మ్. అంచేత ఐం అన్నది సరస్వతి, హ్మ్. గ్లౌం అనేది గకారం స్థిరత్వాన్ని, ఆ! లకారం సౌభాగ్యాన్ని చూస్తుంది. లక్ష్మీ హ్మ్. గణపతి. అంచేత వారాహి అంటే ఉగ్రస్వరూపం. హ్మ్. ఆవిడ దేవుడికి వెళ్ళకూడదు. ఏదైనా తప్పు చదివితే ఏమైనా పొడి చేస్తుంది. ఇంక వాడికి పని లేదేంటండి. హ్మ్. మనం మనుష్యులం, రాక్షసులం కాము. అవును. చిన్న చిన్న తప్పులు మనం చేస్తాం. అందరూ చేస్తాం. చేస్తూ ఉంటారు. సో, అంచేత ఆ భయం హ్మ్. పోవాలి. హ్మ్. ఈవిడ లక్ష్మీ స్వరూపం. ఓకే. విఘ్నాలు పోగొడుతుంది. హ్మ్. గ్లౌంలో గకారం ఉంది కదా! అవును గురుగారు. విఘ్నాలు పోగొడుతుంది. ఆస్పిషియస్‌నెస్ హ్మ్. సౌభాగ్యాన్ని అంతర్బహిర్. లోపల సౌభాగ్యం అంటే ఏంటి? హ్మ్. కోపం లేకపోవడం. మా గొప్పకి చెప్పట్లేదు. మా పీఠంలో నిన్ననే మా పని మనిషి భానుమతి చెత్తలన్నీ ఊడ్చి ఈ ఈ బకెట్లు పోసుకొస్తూ వస్తుంది. హ్మ్. శిష్యులు అక్కడే కూర్చున్నారు. బుద్ధుందా లేదా? ఆడవాళ్ళు మోస్తుంటే మగాళ్ళు ఏం చేస్తున్నారు? పట్టుకొని చేతులు పట్టండి. ఇది అంతర్సౌభాగ్యం మా ఆ! గురువుగారు నేర్పించింది. పని మనిషా అదేం కాదు. ఆడవాళ్ళు. అవును. వాళ్ళు మోయడం ఏంటి మగాడు కూర్చుంటేను? హ్మ్. అవును. అవునా కాదా? నిజమే గురువుగారు. అది వేరు. వాళ్ళు ఏ పని చేసినా అంత బరువు హ్మ్. మోసుకొని వస్తుంటే హ్మ్. అప్పుడు సారీ గురువుగారు అని మోసుకొని వెళ్ళారు. ఆహాహా! చెత్త అదిగా. ఇటువంటి అంతర్సౌభాగ్యం కరుణ ఉండాలి, కోపం ఉండకూడదు, మాట సున్నితంగా ఉండాలి. హ్మ్. ఇవన్నీ అంతర్సౌభాగ్యం. బహిర్సౌభాగ్యం ఏంటంటే ఎలా ఉన్నా కూడా సబ్ కుచ్ ఠీక్ హై. బావుందండి. బ్రహ్మాండంగా ఉంది. అనుకోవాలి నేను. హ్మ్. నేను ఎందుకంటే ప్రపంచాన్ని మార్చలేనండోయ్. అవును. నా భర్త మారడు, నా భార్య మారదు, నా పిల్లలు మారరు. హ్మ్. నా దేవుడు కూడా మారడు. నేను దేవుడిని భరించాలి, అవును. భర్తని భరించాలి, పిల్లల్ని భరించాలి. ఇదే ఆ! లోకరీతి. సత్యం. అంటే నిన్ను నువ్వు మార్చుకోగలవు. ఏది మార్చలేకపోయినా. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. నేను బృహస్పతి గ్రహ మంత్రం చెప్పినప్పుడు పుత్రపీడోపశాంతయే అంటుంది. ఆ! అంటే బృహస్పతి మంత్రం చెప్తే హ్మ్. పుత్రు వల్ల వచ్చిన పీడ పోతుందని. ఆ! వెంటనే సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు మా వాళ్ళు అడిగేవారు, ఆ! "గురువుగారు అంటే పిల్లలు మనం చెప్పిన మాట వింటారా?" అని. ఆ! మనం అలా అలవాటు పడిపోతాం. వాళ్ళెలా ఉన్నా మనమే అలవాటు పడతాం. మనకి వాళ్ళ వల్ల అశాంతి లేకుండా ఉంటుందని. ఓహ్! ఓ సినిమాలో చెప్తాడు నన్ను చూడండి హ్మ్. జాతకం చూసి 45 ఏళ్ల వరకు బతుకు బస్ స్టాండేనయ్యా. అన్ని కష్టాలే అంటాడు. తర్వాతైనా బావుంటుందని అలవాటు అలవాటు పడిపోతాం. పడిపోతా. ఆ! అలాగా ఈ బయట ఉన్నది నేనేమీ మార్చలేను. మార్చలేం. నన్ను నేను ఆ మార్చుకునే జ్ఞానము, హ్మ్. శక్తి, విజ్ఞత ఉండాలి. జ్ఞానం ఆ! ఎలా మారాలి నేను? శక్తి, హ్మ్. విజ్ఞత, విశిష్టమైన జ్ఞానం.
అది ఉండాలి. అవన్నీ ఇచ్చేది గ్లౌమన బీజాక్షరం. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది వారాహి. అంచేత వారాహి అంటే ఉగ్రస్వరూపం. రాక్షసుని సంహరించడానికి చండి కావాలి, కాళీ కావాలి, తారా కావాలి, చిన్నమస్తా కావాలి, బగడాముఖి కావాలి. వాళ్ళందరూ ఒక ఎత్తు. వారాహి అన్న ఆవిడ ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. శ్రీ విద్యలో ఒక భాగం వారాహి. మొట్టమొదట మేము గణపతిని ఇస్తాం ఏకాగ్రత కుదరం కోసం, తర్వాత స్థిరత్వం కోసం, తర్వాత ఇక్కడ మూలాధారంలో, తర్వాత బాల ఇస్తాం స్వాదిష్టానంలో, కామక్రోధాల్ని కంట్రోల్ చేసుకోవడం. ఇక్కడ అనాహతంలో రాజశ్యామలు వస్తుంది. అన్కండిషనల్ లవ్, నిబంధన లేనటువంటి ప్రేమ. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే సాయంకాలం 5 గంటలకు ఇంటికి వచ్చేయండి అంటూ ఉంటారు ఆడవాళ్ళు. అంటే ఇంటికి వస్తేనే ప్రేమ ఉన్నట్టు కదా. అప్పటికి మాత్రం అదే ఆ నిబంధన ఇటుపక్క ఉంటుంది అనుకోండి, మేము వాళ్ళని చెప్పాలి. సో అలా నిబంధన రహిత ప్రేమ ఇక్కడ వస్తుంది. వారాహి ఇక్కడుండి ఆజ్ఞాచక్రంలో వర్తమానంలో ఉండడం నేర్పిస్తుంది. భూతానికి వెళ్ళడం అయిపోయింది. మనం చాలామంది దృష్టదోషి విషయం అవుతా కృష్ణమానస అంటారు. పాతదేదో తవ్వి 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 కులుకులుకుని ఏడుస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఉంటారు గురుగారు ఇలానే. ఏ గ్రహం రక్షించదు. ముందు ఎవరైనా వెళ్తే ఆ గ్రహం బాగోలేదు, ఈ గ్రహం ముందు ఈ గ్రహం బాగోలేదు, ఈ గ్రహాన్ని నేను ఉద్ధరించుకోవాలి. వెనక్కి ఎవడు వెళ్ళమన్నాడు అసలు? ఇది ఒకటి ఉంది కదా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్నామండి, మీరు నిన్న గురించి ఆలోచించకూడదు. రేపు ఈ వీడియో ఎలా అవుతుంది, ఎంతమంది లైక్ చేస్తున్నారని ఆలోచించకుండా ఉన్నప్పుడే పూర్తి శక్తి యుక్తులు మనం దీని మీద పెట్టగలుగుతాం. ఆ ప్రెజెన్స్ అంతా ఇక్కడే వర్తమానం. అందుకే శివుడు 3వ కన్ను తెరిచి మన్మధుడిని దహించాడంటారు. మన పురాణాలన్నీ కథలుగా భావించి కథలుగా ఉంచుకున్నంత వరకు, అక్కడితో ఆగిపోయినంత వరకే ఇలా ఉన్నాం మనం. దాంట్లో తత్వం గ్రహించాలి. ఇది భూతం, ఈ కన్ను అంటే అయిపోయింది. భూతం వల్ల బాధ వస్తుంది, ఎప్పుడు బాధ. ఇప్పుడు మీరు వెకేషన్కి వెళ్ళారు కానీ, ఊటీయో ఏదోనో, లాస్ట్ ఇయర్ వెకేషన్కి వెళ్ళాం, ఇంత బాగుందో. ఈ ఇయర్ నెలలో పడున్నాం. మరి లాస్ట్ ఇయర్ వెకేషన్ ఆనందాన్ని తెచ్చుకుని మెమోరీస్ గుర్తు చేసుకుని మళ్ళీ దుఃఖం పెట్టుకుంటాం. ఇది భూతం బాధ. భవిష్యత్ రేపు ఏమైపోతుందో భయం. అయిపోయింది. ఈ వర్తమానం 3వ కన్నులోనే శాంతి ఉంది. అంచేత 3వ కన్ను తెలిసి మన్మధుడిని దహించాడంటాడు. మనస్సును మధించేవాడు మన్మధుడు, మనస్సును దహించేవాడు ఇంద్రియాలు. అంటే నువ్వు వర్తమానంలో ఉంటే ఇంద్రియాలు నిన్ను ఏమీ చేయవు. ఆ వర్తమానంలో ఉంచి తల్లే వారాహి. ఎక్కడుండి ఎక్కడ కూర్చుందో. అందుకే మీరు మంత్రం చూస్తే ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి. వార్తాళి అంటే అళి అంటే ఏంటి? గుంపు. దీపావళి, దీపముల వరుస, సమూహం. మనం మాట్లాడుతున్నప్పుడు వార్తలు, పదముల వరుస వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసేది కూడా అమ్మవారే, వార్తాళి. వారాహి వారాహి. నేను ఎక్కడైనా అజ్ఞానంతో వెళ్ళిపోతుంటే కరెక్ట్ చేసి, అబ్బాయి రేబాయ్ గోడందిరా తగులుతుంది అని ఇటుపక్క తిప్పిది వారాహి. చూడండి ఎంత ముఖ్యమైన దేవతని మన ఉగ్రరూపం అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్పింది విని వాళ్ళు జోడికి వెళ్ళకండి అంటే, ఇప్పుడు ఆవకాయ కారంగానే ఉంటుందండి, వేసుకుని తింటాం. మళ్ళీ ఎర్రగా ఉండకపోతే మన రుచి ఉండదు. ఇంకొంచెం ఓట వేసుకుని బాగా వేసి చాలా కారంగా ఉంటుంది. మనం ఇష్టపడుతున్నావా లేదా? అలాగే ఇష్టపడింది వారాహిని, నాకు మంచి చేస్తుందని. ఓకే, అంటే మనం ఎలా భావిస్తే అలానే. అంతే, నువ్వు ఏవి కోరుకుంటే అదే ఇస్తుంది. కానీ ఒక చిన్న డౌట్ గురుగారు, మరి అంత మంచితనం ఉన్న అమ్మవారిని మనం ఇలా అంటున్నాము అని అంటే అది నిజంగా మన సంస్కారం కాదు, ఏది నోటికి వస్తే అది మాట్లాడేస్తున్నాం. మరి ఇంతమంది దేవతలను ఆరాధిస్తున్నప్పుడు ఏమీ లేకపోతే, నిజంగా ఆరాధించకూడదు అనే ఒక విధానం నిజంగా లేకపోతే ఎందుకని ముందు నుంచి ఆరాధించిన దాఖలాలు ఎక్కువగా కనిపించలేదు? అంటే దేశకాల పరిస్థితులను బట్టి అవతారాలు వస్తాయి. ముందు కాలంలో వివాహ బాంధవ్యాలు ఇంత మరీ ఘోరంగా లేవు. ఈ వారాహి దేవత 3
సమయాల్లో బాగా ఉపయోగపడుతుంది వారాహి మంత్రం. భార్యాభర్తల మధ్య బాంధవ్యం చెడుతూ ఉన్నప్పుడు వారాహి అద్భుతమైన పరిష్కారం. వారాహి ఫోటో పెద్దది పెట్టేసి వారాహి మంత్రం మేము పంపిస్తాం కావలిస్తే 108 సార్లు ప్లే చేసిన ఆడియో ఉంటుంది. అది ప్లే చేస్తూ ఉండండి. ఆ ఆడియో సౌండ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళెవరు మారరు, మనకి మార్పు వచ్చి ఓర్పుతోటి ఉంటాం. దెబ్బలాటలు ఎందుకు వస్తాయండి? మీరు నాతో దెబ్బలాడుతుంటే నేను దెబ్బలాడే, మీరు దెబ్బలాడితే దెబ్బలాట వస్తుంది. ఒకడు ఊర్చుకుంటే అది. తర్వాత దీర్ఘకాల రోగాలు అంతుబట్టదు, అలాంటి క్రానిక్ ఇల్నెస్ అంటారు, అవి పోతాయి. పూర్వకాలంలో ఇన్ని లేవు. ఇప్పుడు రోజుకి ఒక పేరు పెట్టుకుని పుడుతున్నాయి. కరోనా అన్నది అప్పుడు లేదు కదా, కరోనా. అవునా కదా? అది లేనప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కుని వచ్చేవాడు. ఇప్పుడు ఆవిడ ఫోర్స్ చేసి ఒరే కాళ్ళు కడుక్కో చేతుకో, అప్పుడు నీళ్లతో కడుక్కుంటే పోయేది. ఇప్పుడు ఏదో దాన్ని ఏమంటారు శానిటైజర్ ఏదో అది వేసుకుని కడుక్కుని చేసిందా లేదా? అంటే ఏంటి, నా అవసరాన్ని బట్టి అమ్మవారు వచ్చేస్తుంది. ఇకపోతే మూడోది కోర్టు కేసులు. జగని ఇప్పుడు ఈ కాలంలో ధర్మం నీ పక్కన ఉన్నా కూడా అవతల వాడు బాగా నేర్పడతనంగా వాడితే నీ కేసు ఓడిపోతాం మనం. అంటే ధర్మం సరిగ్గా లేదు. అలాంటప్పుడు అంటే న్యాయవాదులు తప్పని అంటలేదు, అది కాలం అలాగా. పూర్వకాలంలో లేదు, వాళ్ళందరూ కూడా ధర్మాన్ని రక్షించేవారు. ఆ కాలంలో ఈవిడున్నా కూడా ఈవిడ అవసరం రాలేదు. మీ దగ్గర తుపాకీ ఉందనుకోండి ఇంట్లో, దొంగ వస్తే తీస్తారా, రోజు కాల్చుకుంటూ కూర్చుంటారు, పిచ్చాడుకుంటారు. అవసరాన్ని బట్టే వాడతాం అంతే, అవసరం. ఇప్పుడు అవసరం వారాహి అవసరం ఉంది. వారాహి ఈ పరిస్థితులకి వారాహి అవసరం ఉంది. అవునా? అలాగే రాజకీయాల్లో ఓడిపోతూ నెగ్గాలి రాజశ్యామల అవసరం అయింది. మహావిద్యలో అందరినీ అమ్మ ఏంటంటే, అమ్మ కరుణ ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఎలా ఉండి ఎలా పిలిచినా సరే ఆవిడ కరుణిస్తుంది, ఒక అవకాశం ఇస్తుంది. ఆ అవకాశం దుర్వినియోగం చేసుకున్నావా మళ్ళీ వెళ్ళిపోతుంది మనకి. రాజకీయాల్లోనూ అంతే, ఆధ్యాత్మికంలోనూ అంతే. అంచేత ఇవన్నీ ఉన్నవే. వైభవలక్ష్మి, ఇంకోటి చాలా పూజలు వచ్చాయి, అవన్నీ అలా అలా వెళ్తున్నాయి. మళ్ళీ ఒక పీరియడ్లో చాలా పైకి వస్తుంది, మళ్ళీ వేవులాగా అనమాట. అంచేత గుప్తంగా ఉన్నా కూడా ఇంకొకటి ఏంటి, పూర్వకాలంలో ఉన్న మనుష్యులకి, గురువులకి ఇది కొంతమందికే ఇవ్వాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి వచ్చి ఉంటాయి, వాళ్ళ గురువుల ద్వారా, ఆ గురువులకి సిద్ధ పురుషుల ద్వారా వచ్చి ఉంటాయి. ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఒక వర్గమే బాగుపడుతుంది, మిగతా వాళ్ళందరూ బాధలు పడి వేరే వాళ్ళ చోటుకి వెళ్ళిపోవడాలు, మతాలు మారిపోవడాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంత శక్తివంతమైన మంత్రాలు అందరికీ లభించాలని, దాన్ని లఘు మార్గంలో అందరికీ ఉపదేశించాలన్న సూచన కూడా ఈ గురువులకు వచ్చింది కొంతమందికి. ఆ రకంగా చూసినా కూడా వారాహి ఉపాసన ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుంది. రేపు కొన్ని 20 ఏళ్ళు పోతే, 10 ఏళ్ళు పోతే మళ్ళీ ఇంకో దేవత రావచ్చు, చెప్పలేం. అప్పటి పరిస్థితుల్ని బట్టి ఉన్నది ఒకటే దేవత, ఏకై భాగం జగత్తెత్తరి తీయాక మమాపరా, ఉన్నది ఒక్కటేరా నేను, వీళ్ళందరూ నా విభూతులే, బ్రాహ్మి, వైష్ణవి, కౌమారి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి, అష్టమాతృకులు నేనే అంటుంది. వాడు తెలుసుకోకుండా వేరువేరుగా చూస్తాడు. సో పోతే వరాహముఖి, అంధే అంధిని నమ, రుంధే రుంధిని నమ, జంబే జంబిని నమ, మోహే మోహిని నమ, స్తంభే తమ. ఈ మంత్రాలు వినేటప్పటికి మనకి మన ఫాల్ట్ కాదండి, మన పిల్లల ఫాల్ట్ కాదు, కొంతవరకు ఈ సినిమాల ఫాల్ట్. ఇప్పుడు యాక్చువల్గా సూర్యమంత్రం ఉందనుకోండి, హ్రాం హ్రీం రూం రైం రోం రహ హ్రమలవర్యం సూర్యమండలాయ నమః, సూర్యనారాయణ పరబ్రహ్మణ్యం, ఇది మంత్రం మేము రోజు చెప్పుకుంటాం. అదే హ్రాం హ్రీం రూం అంటే పాతాళ భైరవ గుర్తొస్తుంది మనకి, రాక్షసు చెప్తారు. ఇదే మంత్రాన్ని వాళ్ళు రాక్షసులు పెట్టి వీళ్ళకి అనేటప్పటికి మన వాళ్ళకి రామ్ అనేప్పుడు అమ్మ ఓవై వీడేదో చేస్తున్నారా అంటారు. నెగిటివ్గా వెళ్తూ, అది తప్పు, అది చాలా కాదు, అది దాంట్లో బీజాక్షరం అది. అంచేత లోపల ఉన్నటువంటి దుష్టత్వాన్ని అంతా కూడా మనల్ని పాడు చేయకుండా, మన ఆధ్యాత్మిక ప్రాపంచిక భవిష్యత్తుకి అడ్డం రాకుండా చూసే గొప్ప దేవత వారాహి. ఇప్పుడు లలిత ఉంటే
ఇక్కడ వారాహి రాజశ్యామల రాజశ్యామల. ఇద్దరు రెండు కళ్ళులాగా ఉంటారన్నమాట పక్కనే. దండిని అన్న ఆవిడ వారాహి, వారాహి. మంత్రిని అన్న ఆవిడ శ్యామల. శ్యామల. ఈవిడ ప్లాన్ చేస్తుంది, ఈవిడ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓ. ప్లానింగ్ ఈజ్ డన్ బై రాజశ్యామల, ఎగ్జిక్యూషన్. Executing. అందుకే విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత అని లలితా సహస్రనామంలో ఉంటుంది. అవును. విశుక్రుడు అంటే ఎవరు? శుక్రం అంటే తేజస్సు ఉన్నవాడు, కాంతి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, ఆనందం ఉన్నవాడు, ఎన్ని ఉత్కృష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయో అన్నీ ఉంది శుక్రము అంటారు. శుక్రము అది అవును. అది ఏమీ లేనివాడు. ఉమ్. అంటే వాడు నీరసపడిపోతూ ఇంకోటి నీరస పెడుతూ తప్పుడు పనులు చేస్తూ అటువంటి తత్వం ఎవరిదైనా ఉంటే దాన్ని సంహరించి మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని పైకి తీసుకొచ్చేటువంటి తల్లి వారాహి. వారాహి అమ్మవారు. ఉగ్రదేవతే. ఉమ్. ఉగ్రదేవత ఎవరికి? ఉమ్. తప్పు చేస్తుంటే చేస్తూ. ఉగ్రత. నువ్వు వారాహి, నేను రోజు వారాహి మా వాళ్ళందరూ కొలుస్తారు. ఉమ్. మరి ఆవిడ ఉగ్రదేవత అందరిని చంపేయాలి ఇప్పటికి టకా 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 టకా. అందులో ఇంకోటి ఏంటంటే ఉమ్. వారాహి మంత్రం మా గురువు గారు అమృతానంద సరస్వతి వారు మామూలుగా సర్వదుష్ట ప్రదుష్టానాం అని ఉంటుంది. ఉమ్. ఒకసారి ప్రయోగం చేసి రోగ ప్రయోగానాం అని మార్చి చూశారు. ఆ. అంటే దుష్టుల్ని ప్రదుష్టుల్ని సంహరించడం కోసం వారాహి అయితే, రోగాలను ఎందుకు సంహరించుకొని దుష్ట అన్న పదాన్ని రోగాన్ని మార్చేశారు. ఓహో. మీరు నమ్మరు, క్యాన్సర్ లాంటి రోగాలు కూడా ఆ టైంలో నయం. ఆయన హ్యాండిల్ చేయగలిగారు. సర్వరోగ ప్రరోగాణం అని. ఆ. అంచేత ఆ రోగాల్ని కానీ దుష్టత్వాన్ని కానీ అన్నిటినీ పోగొట్టేటువంటి శాంతమనే, నేను శాంతరూపమనే చెప్తాను, అవసరాన్ని బట్టి ఉగ్ర రూపం. ఉమ్. అందులో కాకపోతే పిశాచ వారాహి, శ్మశాన వారాహి, కిరాత వారాహి, ధూమ్ర వారాహి, రకరకాలు ఉంటాయండి. ఆ. ఆ జోలికి ఎందుకు వెళ్ళాలి మనం? పేర్లు తెలుసు కదా అని చెప్పేసి అవి చూసేసి అసలు ఆవిడ్ని పట్టుకుని మనం ఉగ్రం అంటే ఎలాగా? అవును. And for more videos,